అస్సలాము అలైకుం. మన ముస్లిమ్స్ మనిషి చనిపోయిన తర్వాత 40 రోజులకి చాలిస్మా చేసి ఆ మనిషికి ఇష్టమైన 40 రకాల వంటకాలు పెడతారండి. పెట్టేసి అవేంటంటే ఆ నైట్ అంతా అక్కడ ఫాతిహా ఇచ్చేసి వదిలేస్తారు. మార్నింగ్ తింటారు. ఈ నైట్ ఆ చనిపోయిన ఆత్మ వచ్చి ఆ ఐటమ్స్ అన్నీ తినిద్దంట. చిన్న సీతాకోక చిలుక లేకపోతే దానికి సంబంధించిన చిన్న చిన్న ఈగలాగా ఉంటాయి కదా, అవి ఏదైనా తిరిగాయంటే ఆ ఆత్మ ఆ రూపంలో వచ్చింది అని చెప్పేసి, లేకపోతే చాలిస్మా చేసినప్పుడు భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు అయిపోయినాయి అనుకోండి త్వరగా అబ్బా తినేస్తున్నారంటే ఆయన వచ్చేసి అందరిలోకి అవి తినేసి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి నౌజుబిల్లా ఏవేవో అనుకుంటూ ఉంటారండి. కానీ మీరు ముస్లిమ్సే కదా, ముస్లిమ్స్ అంటే ఏం నమ్ముతాము? ఎప్పుడైతే మనిషి చచ్చిపోతాడో దాన్ని తీసుకెళ్ళి ఖబర్‌లో పెడతామో అప్పటి నుంచి దానికి ఖబర్ అజాబ్ స్టార్ట్ అయిద్ది అని చెప్పేసి. మరి ఖబర్ అజాబ్‌లో ఉన్న ఆత్మ నీ 40 రకాల ఐటెమ్స్ తినడానికి అల్లా దగ్గర నేనెళ్ళి నా ఇష్టమైన ఫుడ్ పెట్టారు తినేసొస్తానని చెప్పేసి పర్మిషన్ తీసుకొనొచ్చిద్దా? చనిపోయిన వారి ఆత్మలన్నీ బర్జఖ్‌లో ఉంటాయండి. నువ్వు ఇక్కడ ఎన్ని రకాల ఐటెమ్స్ పెట్టు, ఏం చెయ్యి వాళ్ళకవేవి పట్టవు, వాళ్ళకి తెలియని కూడా తెలీవు. వాళ్ళ పేరు చెప్పుకొని మీరేవేవో ఇస్లాంలో కొత్తవి తీసుకొచ్చేసి వాటిని ఆచరించి చాలా పొగరుగా, గర్వంగా మేము చేశాము అని చెప్పేసి భుజాలు ఎగరేసుకొని తిరగడం కాదు. మీరు చేస్తుంది పాపం. అది బిద్దాత్ అయిద్ది. దీన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ఎప్పటికీ క్షమించడు. ఇలాంటివి మానుకోండి. ఇప్పుడైనా దీన్ అంటే ఏంటో తెలుసుకోండి. కొంతమంది తెలియక చేస్తారు. కొంతమంది తెలిసినా కూడా ఆ అలవాటు వదులుకోలేక చేస్తూ ఉంటారు. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.